విజయవాడ నగరంలోని అమరావతి రైతుల ఉద్యమం గుర్తుగా కొడవలూరి గంగా వీరభద్రరావు చేతి వృత్తిదారుడు రథాన్ని తయారు చేసిన విజయవాడ నగరంలోని ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కొడవలూరి గంగా వీరభద్రరావు మాట్లాడుతూ మన దేశం రాష్ట్రం కోసం నాయకులు కష్టపడి కృషి చేస్తున్న నాయకులు నామకరణం పెట్టి మొగల్తూరు రామాలయం, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయాలకు రథాలు బహుకరించినట్లు కొడవలూరి గంగా వీరభద్రరావు తెలిపారు. విజయవాడ నగరంతో వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణపురం, కన్యకా పరమేశ్వరీదేవి ఆలయాలకు రథాలు తయారు చేసి ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలోని పలు ఆలయాలకు రథాలను తానే తయారు చేసి ఉచితంగా ఇచ్చామని పేర్కొన్నారు. అమరావతి రైతుల ఉద్యమం గుర్తుకు ఇక చక్కగా రథాన్ని తయారు చేసి ఊరేగింపు ఘనంగా నిర్వహించినట్లు వీరభద్రరావు వెల్లడించారు. దసరా మా పేరు లక్కువ సింహాచలం, 26 జిల్లాల వైస్ ప్రెసిడెంట్, కార్పెంటర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. దసరా నవరాత్రులు అనగా ఈరోజు అందరూ బాగుండాలి, ఇంకా పనులు అన్నీ కలగజేసి ఇంకా ఐస్థితిలోకి వెళ్ళాలని చెప్పి కార్మికులందరినీ కోరుకుంటున్నాం. అందరూ బాగుండాలి. అలాగే ఈ రథం ఇప్పుడు మీడియాని పిలిపించడం కారణం ఏంటంటే, రథము చేశారు గంగాధర్ గారు, ఇది ఎప్పటి నుంచో ప్లాన్ చేసి ఉంది. దానికి సీఎం గారు అపాయింట్మెంట్ కూడా ఉంది. అది సీఎం గారి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొడతారు. సీఎం గారు కూడా వాళ్ళందరూ వచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరితో అపాయింట్మెంట్ ఉందంటే అది తీసుకెళ్ళి అక్కడికి సెక్రటరీకి తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టి రథాన్ని మొగల్తూరు పంపిస్తారు గంగాధర్ గారు. ఈ నా గుడికి ఫ్రీగా ఇస్తున్నారండి గంగాధర్ గారు అంటే ఈయనే. ఏంటి ఇంకా 4-5 ఇచ్చాడు. ఇంకా భవిష్యత్తులో ఆయనకి ఇంకా ఆ అమ్మవారు ఇంకా శక్తి ఇచ్చి ఇంకా పెద్ద రథం ఇవ్వాలి. ఏ టెంపుల్కైనా మంచి పెద్ద రథం ఇచ్చి ఆయనకి అమ్మవారు ఇంకా శక్తి ఇచ్చి ఆ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నామండి. గంగాధర్ గారు మాట్లాడతారు, ఒక్క నిమిషం. నా పేరు కొడవలూరు గంగా వీరభద్రరావు. మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం అందరూ, మన నాయకులందరూ కష్టపడి చేస్తున్నందుకు వారి పుట్టినరోజు శుభ సందర్భంగా వారి పేర్లు నామకరణం పెట్టి వాళ్ళ పేరు మీద నేను మొగల్తూరు రామాలయానికి డొనేషన్గా ఇస్తున్నాను సార్. రామాలయం ప్లస్ ఆంజనేయ స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి మూడేట్లకి కూడా రథం తిరుగుతుంది. దానికోసం అందరిగా ఈవేళ మన వీడియో మిత్రుల్ని పిలిచి అందరినీ, మా వాళ్ళందరినీ, కార్పెంటర్లందరూ పిలిచి ఈవేళ చేసుకుంటున్నాం సార్. ఇంతకుముందు ఇచ్చాను సార్. మొగల్తూరు పొంతల ముసలం గుడికి ఇచ్చాం. గుమ్మాలు, డోర్లు, తర్వాత రథం కూడా చేసాం. పోయిన సంవత్సరం మళ్ళీ మూలనక్షత్రం అమ్మవారిని ఊరేగించాం. అలాగే పులపత్వార తోటలో గుడగలమ్మ అమ్మవారికి గుమ్మం, డోర్లు ఇచ్చాం. అలాగే మన పొంతల ముసలమ్మ గుడికి గుమ్మం, డోర్లు, రథం, తర్వాత ఉయ్యాల అన్నీ కూడా మేము తయారు ఇచ్చాం మొగల్తూరులో. ఇక్కడ మన వాసవి ఫార్మసీ దగ్గర విజయవాడ ఆ వెంకటేశ్వర స్వామి గుడి కూడా మేము చేసాం. దానికి తిరుచి అనేది ఒకటి అందజేసాం. మళ్ళీ మన వాటర్ ట్యాంకు సత్యనాపురం, కన్యకాపరమేశ్వర అమ్మవారి గుడి చేసాం. గుడికి కూడా ఒక పల్లకీని తయారు చేసి నేను గుడికి డొనేషన్ కూడా చేశాను. ఓన్లీ ఒక 2-3 సంవత్సరాల నుంచి మనం అనుకుని ప్రోగ్రాంగా ఇది బండి అనేది కరుమనుగా అయిపోతుందని చెప్పి బండి తీసి బండి మీద రథం తయారు చేసి మన అమరావతి రైతులు జ్ఞాపకార్థం గుర్తుండేటట్టుగా దీన్ని ఒక బండిని తయారు చేసామండి. బండి తయారు చేసి ఈ రకంగా రథాన్ని అమర్చి బండి మీద ఇలా ఉండేటట్టుగా పెట్టాము. ఇప్పుడు అలాగే రాములవారి విగ్రహం కూడా మన బాలరాముడు అయోధ్య చేసాము. అది కూడా ఇప్పుడు పైన పెట్టి చూపిస్తాం.